తిరుపతి వెంకన్నని అపవిత్రం చేసింది, ప్రసాదాన్ని నెయ్యి సప్లై దాగా ఏ నెయ్యి? వైష్ణవి డైరీతో వ్యాపారం చేసింది ఎవడు? వైష్ణవి డైరీతో వ్యాపారం చేసింది ఎవడు? కృష్ణా గుంటూరు జిల్లాల్లో దొడ్లు ఎక్కడ ఆవులు కనపడతాయా? పూజకి తప్పితే ఆవును దేనికి వాడతారు మనకి ఈ ప్రాంతంలో? పాత కృష్ణా జిల్లా కానీ, పాత గుంటూరు జిల్లా కానీ, లేదా ఇటేపు ప్రకాశం జిల్లాలో ఇటేపు పక్క కానీ, గుంటూరుకు ఆనుకున్న వైపు కానీ ఇంట్లో పాడికి గేదెను మాత్రమే వాడతారు, గేదెను మాత్రమే పెంచుతారు. ఇక్కడి నుంచి గేదె పాలతో ఆవు నెయ్యిని తయారు చేసి సంగం డైరీ స్పెషలిస్ట్. సంగం డైరీ స్పెషలైజేషన్ ఏంటయ్యా అంటే గేదె పాలు సేకరించి ఆవు నెయ్యిని తిరుపతి వెంకన్నకి సప్లై చేసేటువంటి నైపుణ్యాన్ని సంగం డైరీ సంపాదించింది. మరి అంత గొప్పడు నువ్వు, అంత పనోళ్ళు మీరు. రైతులు సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి సంగం డైరీ ఇవాళ ఎవరి చేతి కిందకి వెళ్ళిపోయింది? ఒక కంపెనీ లాగా. ఆస్తి ఎవరిది? పాలించేది ఎవడాస్తి కింద అయిపోయింది? ఇవన్నీ నిలదీస్తుంటేనేమో తప్పుడు కేసులు పెడతా ఉంటారు. నేను వైష్ణవి డైరీ, సంగం డైరీ రెండూ కలిసి తప్పుడు వ్యాపారం చేసినవి, ఇది నేను చెప్పట్లేదు, సిబిఐ చెప్పింది. వైష్ణవి డైరీ పేరుతో దొంగ నెయ్యిని, తప్పుడు నెయ్యిని, కల్తీ నెయ్యిని తిరుపతి వెంకన్న స్వామికి సప్లై చేశారు. దాన్ని లడ్డూలు తయారు చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా, శ్యామలరావు గారు ఈవోగా ఉండంగా జరిగింది అని చెప్పిన సిబిఐ చెప్పింది కోర్టులకి. మరి నిన్నటిదాకా సంగం డైరీ ఒక తలుపు మీద, వైష్ణవి డైరీ ఒక తలుపు మీద, సంగం డైరీ లోగోలు ఉన్నటువంటి వ్యాన్లు, పాల వ్యాన్లు, లోపలేమో సరుకు తీసుకెళ్తా ఫోటోలు ఉంటాయి కంపెనీ పేరు మీద. వెంటనే వెబ్సైట్ డౌన్ చేస్తారు, గేటుకు రంగులేస్తారు. నిన్నటిదాకా అక్కడి నుంచి వెళ్ళిన ఆవు నెయ్యి, గేదె పాల నుంచి ఆవు నెయ్యిని తయారు చేసి ఇవాళ ఇక్కడి నుంచి పంపిస్తారు. 1650 రూపాయలకి రైతు దగ్గర మొక్కజొన్న కొంటారు. సబ్సిడీ పేరు మీదేమో ఈ పాలు సప్లై చేస్తున్న రైతులందరికీ మేత, మొక్కజొన్నతో మేత తయారు చేసి సబ్సిడీ పేరు మీద సంగం డైరీలో రికార్డు రాసుకుని దాన్ని రైతులకు ఇస్తారు. ఏతావాత జొన్నతో లాభాలు తినేది ఎవరు? జొన్నతో బాగా మేస్తున్నది ఎవరు? జొన్న అవసరం ఎవరికి? ఇవాళ చెప్తున్నారు, రైతులు చెప్తున్నారు, వడ్ల మూడులో 1,00,000 టన్ను ఉందండి, 1,00,000 క్వింటాలో 1,00,000 టన్ను ఉందని చెప్తున్నారు. 1,00,000 క్వింటాలా, 1,00,000 బత్తానా, 1,00,000. ఇక్కడున్నది ఎంత? ఇక్కడున్నది ఎంత? ఇది ఎవరిది? రైతులది. ఇది 5వ తారీఖేమో ఈ గోడౌన్ తాళాలు బద్దలు కొడతారు దౌర్జన్యంగా. అంటే మీ ప్రభుత్వంలో ప్రభుత్వ యంత్రాంగం అధికారులు లేరా? నిజంగానే అంబటి మురళినో, సముద్రయ్యో, లేదా సముద్రి గారి కోళ్ళలో బ్లాక్ మార్కెటింగ్ చేశారు, గోడౌన్ పెట్టారు. ఎవరు రావాలి? ఎవరు రావాలి అంటున్నా? మీరెవరు? రౌడీలు ఎవరు? మడ్రలు చేసిన వాళ్ళు, మట్టి వ్యాపారం చేసేవాడు మీరెవరు అని అంటున్నా. మీరందరూ వచ్చి ఇక్కడ దొమ్మి దారి చేయటం ఏంటి? మీకు వెనకాల పోలీసులు కాపలా రావటం ఏంటి? క్యా జిందా సాబ్, క్యా హో రహా హై? పోలీస్ కా మామలా క్యా హో గయా? అరే యూనిఫామ్ ఉంది కదా. ఒక ప్రైవేట్ గోడౌన్ మీదకి, ఒక రైతులకు సంబంధించిన గోడౌన్ మీదకి కొంతమంది రౌడీ షీటర్లు, మర్డర్ కేసుల్లో ముద్దాయిలు దొమ్మిగా దౌర్జన్యంగా గోడౌన్ బద్దలు కొట్టడానికి వెళ్తుంటే పోలీసులను కాపలా పంపిస్తారా? అంటే మామిళ్ళపల్లిలో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని, వీళ్ళని తుక్కు రేగ కొట్టకుండా పోలీసులను అంగు పంపిస్తారు. అంతే కదా. రండి పోనీ చెప్పి ఈ ఊళ్ళో వాళ్ళని, అరే మీ ఊరి మీద దాడికి వస్తున్నారు అని చెప్తే ఈ ఊళ్ళో ఉన్నటువంటి 20 కులాలు మీరు కలిసి తేల్చుకునేవాళ్ళు కదా. తెలుగుదేశం వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్న 20 కులాలు కలిసి ఊరి మీద దాడికి వస్తే పోలీసులను లంగు తెచ్చుకుని ఈ రకంగా చేస్తారు. ఇవాళ వాడు ఆడవాళ్ళ మీద కేసులు కడతారు, భార్యాభర్తల మీద తప్పుడు కేసు కడతారు. ఎప్పుడు
గోడౌన్ బద్దలు కొట్టి ధ్వంసం చేసి మా ఆస్తిలోకి వచ్చారని చెప్పని కళ్యాణి గారు త్రివేణి గారు కేసు పెడితే, సముద్రి గారు కోళ్ళ కేసు పెడితే దాన్ని గట్టిగా పోట్లాడి మురళి గారు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ధర్మం చేస్తారా, న్యాయం చేస్తారా లేదా, పోలీసు ఉద్యోగం మీరు చేస్తారా చేయరా అని చెప్పని జిల్లా పోలీసు అధికారుల మీద ఒత్తిడి తెస్తే వాళ్ళు 8వ తారీఖు కేసు కడతారు. 9వ తారీఖున ఈ ధూళిపాల నరేంద్ర మరో తప్పుడు కేసు కట్టిస్తాడు. తప్పుడు కేసు కట్టాకి కాకి యూనిఫామ్ ఎలా ఒప్పుకుంటుందంటున్నా? అంతరాత్మ ఉండదా కాకి యూనిఫామ్లో? ఇక్కడ పొన్నూరులో పనిచేస్తున్న వాళ్ళకి అంతరాత్మ ఉండదా? ప్రశ్నించుకోరా? అరే ఇంత పాపం మనకెందుకురా అని అనుకోరా? ఆడవాళ్ళ మీద పొలానికి వెళ్ళి రోజు మట్టి పిసుక్కునే వాళ్ళ మీద, ఏనాడు పొన్నూరు మొఖం సరిగ్గా చూడని వాళ్ళ మీద, ఇల్లు పొలం తప్పితే ఇంకొక వ్యవహారం తెలియని వాళ్ళ మీద ఇవాళ ముద్దాయిలుగా కేసులు పెడతారా? వాళ్ళు దౌర్జన్యం చేశారా? మీరేమో మామూలుగా ఇంతెంత నన్ను మురళి గారిని కలిపినా కంటే కూడా ఇంకా లావుగా ఉన్నారు మీరు. ఒక్కొక్కడు ఎంత ఎత్తున్నారు. సముద్రం ఒక్కొక్క తోపు దోస్తుంటే వెళ్ళి 10 గజాలు అవతల పడుతున్నాడు. ఆ వీడియోలు ఉన్నాయి కదా. మిమ్మల్ని ఆడవాళ్ళు కొట్టారా, ముసలోళ్ళు కొట్టారా? ఈ ముద్దయ్య ఈయన కొడతాడు ఎవరన్నా? కాదే వాళ్ళు ఎప్పుడు మామూలుగా శ్మశానం ఎప్పుడు పిలుతుందని ఎదురు చూసే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఈ వయసులో కర్మకి 30 ఏళ్ళు నీ వెనకాల తిరిగి నీ జెండా మోసి నిన్ను గెలిపించిన కర్మకి ఈ మామిళ్ళపల్లిలో ఉన్నటువంటి కాపులు ఈ వయసులో ముద్దాయిలు అవ్వాలా? జైలుకి వెళ్ళి రావాలా?